ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కొత్తపాలెంలో టీడీపీ నాయకునికి అనారోగ్యం, పరామర్శించిన ఎడ్లపాడు పార్టీ అధ్యక్షుడు సాయిబాబు. నాదెండ్ల తహసీల్దార్ గా పదవి చేపట్టిన చంద్రశేఖర్, శుభాకాంక్షలు తెలిపిన సిబ్బంది. ఎడ్లపాడు తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే సీనియర్ అసిస్టెంట్ రాజలక్ష్మి మృతి, సంతాపం తెలిపిన రెవెన్యూ అధికారులు, సిబ్బంది. వాసవి క్లబ్ ఫ్యామిలీస్ అధ్యక్షురాలు హేమలత మృతి, సంతాపం తెలిపిన ఆర్యవేశ పెద్దలు. ఎడ్లపాడు మండలం కొత్తపాలెంలోని సీనియర్ టీడీపీ నాయకులు రత్నాల బాబురావుకు కొంతకాలంగా ఆరోగ్యం సరిగ్గా ఉండడం లేదు. ఈ నేపథ్యంలో ఆదివారం పలువురు మండల నాయకులు వారింటికి వెళ్లి పరామర్శించారు. పరామర్శించిన వారిలో పార్టీ అధ్యక్షులు కె సాయిబాబు, వంకాయలపాడు నేటి సంఘాల అధ్యక్షులు ఎం శ్రీనివాసరెడ్డి, శిలార్ కొండవీడి నేటి సంఘాల అధ్యక్షులు శ్రీ కె వీరాంజనేయులు, రత్నాల అంకారావు, నక్కపోతురాజు తదితరులు ఉన్నారు. నాదెండ్ల మండల నూతన తహసీల్దార్ గా శనివారం ఎస్ చంద్రశేఖర్ పదవి బాధ్యతలు చేపట్టారు. మండలంలోని వీఆర్ఓలు కార్యాలయ సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు. దుశ్శాలులతో సత్కరించి పుష్పగుచ్చం అందించారు. వీరు తిరుపతి నుండి బదిలీపై వచ్చారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు ఇక్కడ వర్కింగ్ అరేంజ్మెంట్ ప్రాతిపదికన పనిచేసిన అలపాటి వెంకటరమణ పల్నాడు కలెక్టర్ కార్యాలయానికి బదిలీపై వెళ్లారు. ఎడ్లపాడు తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న కె రాజలక్ష్మి శనివారం సాయంత్రం మృతి చెందారు. తన విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ఆమెకు గుండెపోటు వచ్చింది. ఆ సమయంలో ఆమె ఆటోలో ప్రయాణిస్తున్నారు. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో పట్టణంలోని ఒక ప్రైవేటు వైద్యశాలకు డ్రైవర్ సహాయంతో తీసుకెళ్లారు. అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. రాజలక్ష్మి భర్త గతంలో రూరల్ పోలీస్ స్టేషన్ లో జరిగిన నక్సలైట్ కాల్పులో మరణించారు. చారిటీ గ్రౌండ్ లో ఆమెకు ఎడ్లపాడులో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం వచ్చింది. అనంతరం నాదెండ్ల తహసీల్దార్ కార్యాలయంలో సుదీర్ఘకాలం పనిచేశారు. ఇటీవల జరిగిన బదిలీలో ఆమె తిరిగి ఎడ్లపాడుకు వచ్చారు. ఇంతలోనే ఈ దుర్ఘటన జరిగింది. వీరి మృతి పట్ల పలువురు అధికారులు, 3 మండలాల రెవెన్యూ సిబ్బంది సంతాపం తెలిపారు. వీరి స్వగ్రామం మానుకొండ వారిపాలెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వాసవి క్లబ్ ఉపశాఖ వాసవి ఫ్యామిలీ క్లబ్ అధ్యక్షురాలు దామశెట్టి హేమలత ఆదివారం కన్నుమూశారు. వీరు ఇటీవల చార్ధామ్ యాత్ర చేశారు. అక్కడ వాతావరణం సరిగా పడక అనారోగ్యానికి లోనయ్యారు. వాసవి ఫ్యామిలీ అధ్యక్షురాలుగా సేవలు అందిస్తూ అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. వెంట ఎవరొచ్చినా రాకుండా తనే ఒక సైన్యమై తన భర్త నాగేంద్రతో కలిసి వాసవి క్లబ్ ఆర్యవేశ సంఘం చేపట్టే అనేక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు మరియు సాంఘిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలకు సేవలు అందించారు. ఆ మృతి పట్ల ఆర్యవేశ సంఘం నాయకులు, వాసవి క్లబ్ నాయకులు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. కళారంగానికి ప్రగడ రాజమోహన్ అందించిన సేవలు ఎనలేనివని, 40 సంవత్సరాల ఏకదాటిగా జాతీయ స్థాయిలో కళా నిలయం నడిపిన ఘనత ఆయన సొంతమని రావు సుబ్రహ్మణ్యం తెలిపారు. యునెస్కో పురస్కారం పొందిన ఆయనకు ప్రతి ఒక్కరు ఘనంగా నివాళులర్పించాలన్నారు. పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఆర్యవేశ కళ్యాణ మండపంలో ఆదివారం జరిగిన సభకు మాజీ టెలికాం జేఈఏ ఏవి శివయ్య అధ్యక్షత వహించారు. నాయుడు శివకుమార్, రత్నబాబు, అనంతశేఖర్, మామిడి నెహ్రూ ఆధ్వర్యంలో సభ కార్యక్రమం ఏర్పాటు చేయగా డాక్టర్ గట్టు రంగారావు, షేక్ సలీం, పేలూరి రామారావు తదితరులు పాల్గొన్నారు. కూడా హృదయపూర్వకంగా నమస్కారం. ముఖ్యంగా ప్రగడ రాజమోహన్ గారి సంస్మరణ సభ కార్యక్రమంలో ఆయన గురించి మాట్లాడటానికి నాకు ఈ వేదిక మీద రావడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఆయన గురించి మాట్లాడే వయసు కానీ, ఆయన గురించి మాట్లాడే అనుభవం కానీ రెండు నాకు లేవు. కానీ నాకు ఆయనతో ఉన్నటువంటి అనుబంధం వల్ల 2 ముక్కలైన మీతో మాట్లాడే ఒక అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. అయితే ప్రగడ రాజమోహన్ రావు గారు మంచి కళాకారుడు. ఆయన శిక్షార్థులు, అట్లాగనే ఇంకా కొన్ని నాటకాల్లో పాత్రలు చేయడంతో పాటుగా 1977లో దివిసీమ ఓపెన్ వచ్చినప్పుడు విచిత్ర వేషాలు వేసి కొంత చెట్లూరుపేటలో రోడ్ షో చేసి డబ్బులు కలెక్ట్ చేసి గత 10 సంవత్సరాలుగా ఎడ్లపాడు గ్రామంలో జరుగుతున్న మెడికల్ క్యాంప్ ఆదివారం బాసట ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపులో భాగంగా బీపీ, షుగర్ తో పాటు కంటి పరీక్షలు, గుండె మరియు మూత్రపిండాల టెస్టులు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా స్వర్గీయ అలోకం వెంకయ్యమ్మ గారి తృతీయ సంస్మరణ దినోత్సవ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి అలోకం పెద్దబ్బాయి గారు మరియు వారి కుమారుడు అలోకం సురేష్ మరియు వారి అల్లుడు వడ్డే సురేష్
ఆర్థిక సహకారంతో ఈ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపుకు సంబంధించిన ఖర్చులని అలవకం పెద్దబ్బాయి గారు పూర్తిగా స్వీకరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో గోపాల శివనారాయణ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజలు సంఘ మిత్రులుగా ఉండవలసిన ఆవశ్యకతని, తల్లిదండ్రుల పట్ల బాధ్యతగా మెసులుకోవాల్సిన అవసరాన్ని అందరికీ తెలిపారు. ఈ కార్యక్రమంలో బాసిస్ట్ సభ్యులు చెరుకుడు సృజన, కోయి రామోజీ, సిహెచ్ రంగారావు తదితరులు ఉన్నారు. భిన్నత్వంలో ఏకత్వం ప్రతిబింబించే గొప్ప రాజ్యాంగం భారతదేశానిదని 7.5 దశాబ్దాలుగా భారతదేశంలో అమలవుతున్నా ఇంకా ఈ దేశంలో కుల వివక్షత నాయకుల మనసులో నుండి తొలగించుకోలేకపోవడం అత్యంత విచారకరమని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ మాదాసు భానుప్రసాద్ అన్నారు. కొద్ది రోజుల క్రితం కర్నూలు జిల్లా ఆదోని మండలం డానాపురంలో ప్రథమ పౌరుడైన దళిత సర్పంచ్ కులాన్ని బహిరంగ వేదిక మీద ప్రస్తావించి కులం కారణంగా ఆయనను వేదిక మీదకు ఆహ్వానించకపోవడమే కాకుండా ఎమ్మెల్యే అయ్యే సర్పంచ్ నువ్వురా అని పిలుస్తుంటే ఎమ్మెల్యే పక్కనున్న మహిళా నాయకురాలు సర్పంచ్ ఎస్సీ కులానికి చెందిన వాడని బహిరంగంగా మాట్లాడుతున్నారు. అంటే వివక్ష ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవాలని తెలిపారు. ఆదర్శంగా ఉండాల్సిన ప్రజా ప్రతినిధులే ఇలా ప్రవర్తిస్తే ఎలా అని ప్రశ్నించారు. పొలిటికల్ రిజర్వేషన్ ద్వారా ఎన్నిక కాబడిన సర్పంచ్ స్థానాల్లో ఉప సర్పంచ్లు పెత్తనం చేస్తున్న సంగతి కొన్ని చోట్ల జరుగుతుందని తెలిపారు. రాజ్యాంగ నిర్మాతలు చట్టసభల్లో పొలిటికల్ రిజర్వేషన్లు కల్పించింది కేవలం సంఖ్యాబలం కోసం కాదని నిర్ణయ అధికారం కలిగిన రాజ్యాధికారంలో దళితులకు వాటా ఉండాలని వారు కోరుకున్నారని తెలిపారు. ఇది కేవలం ఆదోని నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కాదని దశాబ్దాలుగా చట్టసభలకు వివిధ హోదాల్లో ఎన్నికల దళితులు ఎక్కడో ఒక చోట ఏదో ఒక రూపంలో వివక్షను ఎదుర్కొంటున్నారని భానుప్రసాద్ అన్నారు. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో ఒక గ్రామంలో అక్కడ స్థానిక ఎమ్మెల్యే సభ నిర్వహించేటువంటి క్రమంలో ఆ గ్రామ ప్రథమ పౌరుడైనటువంటి సర్పంచి వేదిక మీదకి పిలవకుండా కింద నిలబెట్టి సర్పంచ్కి ట్రై అంటే ఎమ్మెల్యే పక్కన ఉన్నటువంటి మహిళ అతను రాడండి, అతను ఏంటి అంటే అతను ఎస్సీ అని చెప్పి ఆ వివక్షను అక్కడ స్పష్టంగా కనపడేలాగా వ్యవహరించడం మనం చూసాం. 77 సంవత్సరాల స్వతంత్రం తర్వాత 7.5 దశాబ్దాలుగా ఒక రాజ్యాంగాన్ని మనం అమలు చేసుకునేటువంటి క్రమంలో చట్టసభలకు ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులకే కులం కారణంగా ఈ రకమైనటువంటి వివక్షను చూపించడం అనేది ఏ రకంగా కూడా సమర్థనీయం కాదు. అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళగా ఈ దేశంలో ఇది కేవలం కర్నూలు జిల్లాకు సంబంధించిన ఆదోని నియోజకవర్గంలోనే కాదు, చాలా ప్రాంతాల్లో వివిధ హోదాల్లో చట్టసభలకు ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఆ ఎన్నికైనటువంటి సర్పంచ్ని దళితులైన కారణంగా ఉప సర్పంచి లేదంటే ఆ పై స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఆ రాజకీయ వ్యవహారాలన్నీ నడిపిస్తున్నారనేది చాలా చోట్ల జరుగుతున్నటువంటి అంశాలు. కాబట్టి ఇప్పటికైనా రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఉద్దేశం ఏమిటంటే చట్టసభల్లో ఆయా వర్గాల తరఫున బలంగా వాణి వినిపించి నష్టం జరగకుండా చూడటం కోసం పొలిటికల్ రిజర్వేషన్ అనేది నిర్ణయాధికారం కలిగిన రాజ్యాధికారంలో దళితులకు వాటా ఇవ్వాలని, కానీ సంఖ్య కోసం దళితులు ఎంతమంది ఉన్నారని చూపించడం కోసం కాదు. వాళ్ళ నాయకత్వం పెరగగలగాలి, వాళ్ళలో నిజాయితీ నిబద్ధత ప్రశ్నించే తత్వం ఉండి సొంత లాభాన్ని మానుకొని ఆ వర్గాల కోసం పోరాటం చేసి న్యాయం చేసే వాళ్ళని చేయటం కోసం ఇవ్వడం జరిగింది. కానీ దీన్ని ఏ రకంగా తయారు చేశారంటే సంఖ్యాపరంగా పెట్టడం, ఎటువంటి గౌరవం ఇవ్వకుండా జరిగిన సంఘటనకి ఆదోని సంఘటన ఇది ఇంకొకసారి ఎక్కడ పునరావృతం కాదు. చిలకలూరిపేట మండలం బొబ్బిలిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఆ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు బొప్పూడి వెంకటేశ్వర్లు పదవి విరమణ జరిగింది. ఈ సందర్భంగా వెంకటేశ్వర్ని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీయూ రాష్ట్ర డైరీ కన్వీనర్ పోటు శ్రీనివాసరావు, ఎస్టీయూ పల్నాడు జిల్లా కార్యదర్శి వినుకొండ అక్కయ్య, ఎస్టీయూ నాయకులు సుబ్బారావు తదితరులు ఉన్నారు. పట్టణంలోని తూర్పు దళితవాడకు చెందిన యువకుడు రాహుల్ ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించాడు. రాహుల్కు తన నివాసంలో గుండె నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.